ఆ గ్రంథం సాయినాథుని కరస్పర్శతో పవిత్రం చేయబడింది. అదేవిధంగా రామదాసి యొక్క విష్ణు సహస్రనామ గ్రంథాన్ని శ్యామకు ఇచ్చి చదవమని ఆదేశించారు. కోపగించిన రామదాసికి శ్యామ చేత పంచరత్న గీత ఇప్పించి స్వార్థం వీడి త్యాగగుణం అలవర్చుకోవాలి అని ఒక్క మాటతో బోధించారు. సాయినాథుని చేతితో గ్రంథం తీసుకోవడం వల్ల శ్యామ నుండి గ్రంథం తీసుకుని రామదాసి ధన్యులయ్యారు. సాయినాథుడు తన భక్తులపై అనుగ్రహం వర్షించే అనేక పద్ధతులలో గ్రంథాలు పవిత్రీకరించి ఇవ్వడం కూడా ఒకటి. సాయినాథుడు గ్రంథాలను ఇవ్వటమే కాక దాని అర్థం వారికి బోధపడేలాగా విశదీకరించి ఆశీర్వదించేవారు కూడా. కాలచక్రం తిరుగుతున్నది, బ్రతుకు మలుపులు తిప్పుతున్నది, ఆగిపోదు శిశిరం దగ్గరే కాలం, చీపురుతో తిరుగు వచ్చు వసంతం.